ఈపీఎఫ్ వడ్డీ డబ్బులు మీ ఖాతాకు ఎప్పుడు వస్తాయి? ఈ 4 మార్గాల్లో డబ్బు వచ్చిందో లేదో తెలుసుకోండి. ఈపీఎఫ్ వడ్డీ సొమ్ము ఎప్పుడు జమ అవుతుందనే విషయమై 2022 నుంచి 23 వరకు ఆర్థిక సంవత్సరానికి వడ్డీ మొత్తాన్ని ఖాతాలో జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఈపీఎఫ్ఓ తెలిపింది. మరియు ఈ తేదీ నాటికి చందాదారులు తమ పూర్తి డబ్బును పొందుతారు అని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఇటీవల కోట్లాది మంది సబ్స్క్రైబర్లకు గొప్ప వార్త అందించింది. ఇప్పుడు వారి పీఎఫ్ ఖాతాపై వడ్డీ పెరుగుతుంది మరియు ఈపీఎఫ్ వడ్డీ రేటును 0.10% పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈపీఎఫ్ఓ 2023 నుంచి 24 వరకుకి పీఎఫ్ వడ్డీ రేటును 8.25%గా నిర్ణయించింది. గత 3 ఏళ్లలో ఇదే అత్యధికం. ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత 2023 నుంచి 24 వరకుకి సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీ రేటు ఈపీఎఫ్ఓ యొక్క 6 కోట్ల కంటే ఎక్కువ మంది చందాదారుల ఖాతాలలో జమ చేయబడుతుంది. ఈపీఎఫ్ ఖాతాలో మీ జీతం నుండి ప్రతి నెలా డబ్బు తీసివేయబడుతుంది మరియు మీరు దానిపై వార్షిక వడ్డీని పొందుతారు. అంటే ప్రభుత్వం ఈ పథకం కింద సంవత్సరానికి ఒకసారి రేటును సవరించి ఆపై మీ ఈపీఎఫ్ ఖాతాలో జమ చేసిన నిధులపై వడ్డీని లెక్కించి అందులోనే జమ చేస్తారు. సాధారణంగా ఈపీఎఫ్ఓ ఆర్థిక సంవత్సరం చివరిలో చందాదారుల ఖాతాలకు వడ్డీని పంపుతుంది. కాబట్టి చందాదారులు మార్చి నుంచి ఏప్రిల్ నెలలో వారి ఖాతాలలో వడ్డీ డబ్బును పొందుతారు. అలాంటప్పుడు వడ్డీ మొత్తం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం ఎలా? ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి. మీ ఖాతాలో వడ్డీ డబ్బు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మీరు ఈపీఎఫ్ఓ ద్వారా జారీ చేయబడిన మీ పాస్బుక్ను ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు. మీ పాస్బుక్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈపీఎఫ్ఓ పోర్టల్, మిస్డ్ కాల్, ఉమంగ్ యాప్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా తనిఖీ చేసే ప్రక్రియ ఇలా ఉంటుంది. 1. ఈపీఎఫ్ఓ పోర్టల్లో పాస్బుక్ని ఎలా తనిఖీ చేయాలి? ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్కి వెళ్ళండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. దీనికోసం మీరు తప్పనిసరిగా మీ యూఏఎన్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివేట్ చేసి ఉండాలి. సైట్ ఓపెన్ అయిన తర్వాత ఆ సర్వీసెస్ ట్యాబ్కి వెళ్లి ఆపై ఫర్ ఎంప్లాయీస్ డ్రాప్ డౌన్ మెనూని ఎంచుకోండి. సర్వీస్ కాలం క్రింద మెంబర్ పాస్బుక్ పై క్లిక్ చేయండి. తర్వాతి పేజీలో మీరు మీ యూఏఎన్ మరియు పాస్వర్డ్ను నమోదు చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ చేయండి. లాగిన్ అయిన తర్వాత సభ్యుల ఐడిని నమోదు చేయండి. దీని తర్వాత మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఇందులో మీరు ఖాతా బ్యాలెన్స్, అన్ని డిపాజిట్ల వివరాలు, ఎస్టాబ్లిష్మెంట్ ఐడి, మెంబర్ ఐడి, కార్యాలయం పేరు, ఉద్యోగి వాటా మరియు యజమాని వాటా గురించి సమాచారాన్ని కూడా పొందుతారు. 2. మిస్డ్ కాల్ ద్వారా మీ యొక్క ఈపీఎఫ్ పాస్బుక్ని ఎలా చెక్ చేయాలి? మీరు 0112290140 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు. కాల్ చేసినప్పుడు మీరు మీ బ్యాలెన్స్ ప్రతిబింబించే ఎస్ఎంఎస్ని అందుకుంటారు. దీనికోసం మీరు ఈపీఎఫ్ ఖాతాతో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ను నమోదు చేయాలి. మీ పాన్ మరియు ఆధార్ నంబర్తో పాటు మీ బ్యాంక్ ఖాతా నంబర్ కూడా మీ యూఏఎన్కి లింక్ చేయబడాలి. 3. ఎస్ఎంఎస్ ద్వారా మీ యొక్క ఈపీఎఫ్ పాస్బుక్ని ఎలా చెక్ చేయాలి? మిస్డ్ కాల్ సేవ వలె మీ అన్ని ముఖ్యమైన పత్రాలు యూఏఎన్కి లింక్ చేయబడాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ సేవను ఉపయోగించగలరు. దీనికోసం మీరు 7738299899 నంబర్కు ఎఫ్ఓహో స్పేస్ యూఏఎన్ నంబర్ స్పేస్ ఈఎన్జీ ఇంగ్లీష్ భాష లేదా ఎంకి బదులుగా మీరు ఏ భాషలో సందేశం పంపాలనుకుంటున్నారో ఆ కోడ్ను వ్రాయండి, టైపు చేసి ఎస్ఎంఎస్ చేయాలి. 4. ఉమంగ్ యాప్ నుండి మీ యొక్క ఈపీఎఫ్ పాస్బుక్ని ఎలా తనిఖీ చేయాలి? మీ ఫోన్లో ఉమంగ్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ యాప్ను ఇన్స్టాల్ చేసి లాగిన్ చేయండి. ఫోన్లో మీ ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేయబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి. యాప్లోని ఈపీఎఫ్ఓ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ పై క్లిక్ చేయండి. తర్వాతి పేజీలో వ్యూ పాస్బుక్ పై క్లిక్ చేయండి.
తదుపరి పేజీలో మీరు మీ యూఎన్ను నమోదు చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ పంపబడుతుంది. ఇప్పుడు ఓటీపీని నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ పాస్బుక్ వివరాలు మీ ముందు ఉంటాయి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. ఉద్యోగులకు సంబంధించిన వీడియోలు నోటిఫికేషన్ ద్వారా తెలియచేయబడతాయి. ధన్యవాదాలు.